అప్పుడే పెళ్లికళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుందిరా నీ ముఖంలో. సరే సరే పద వెళదాం. ఏదైనా క్షణాల్లో అనుకున్నది అనుకున్నట్టు జరగాల్సిందే. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు. కక్కుని కళ్యాణాన్నైనా ఆపొచ్చేమో గాని దీన్ని ఆపటం మాత్రం ఎవరి తరమో కాదు. పద పద. భాగీరథి, మేము వచ్చిన విషయం నీకు తెలిసిందేగా, ఇంకెందుకు ఆలస్యం? అమ్మాయిని తీసుకురా. అలాగే అమ్మా, హారతిని తీసుకురండి. రమ్మా. హారతి రమ్మా, వచ్చి కూర్చో. సఖే చూడరా. రామ్మా కూర్చో. అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది. అష్టలక్ష్ముల కళ ఆ ముఖంలో కళకళ్ళాడిపోతుంది. ఏరా సాకేత్, అమ్మాయి గురించి నీ అభిప్రాయం ఏంటి? గ్రానీ సెలక్షన్ కి తిరిగే ఉంది. ఇద్దరు పర్సనల్ గా ఏమైనా మాట్లాడుకుంటారేమో. నేనన్నీ వివరంగా చెప్పాను. ఇంకా వాడు మాట్లాడేది ఏముంటుంది? ఇవాళ రేపు అభిప్రాయాలు షేర్ చేసుకోవడం పరిపాటి. మాట్లాడుకునిద్దాం. సరే మాట్లాడుకునేవు. అమ్మా హారతి, వెళ్ళమ్మా. వెళ్ళరా సాకేత్. వెళ్ళరా. అవును, మీ కోడల్ని తీసుకురాలేదేంటి? మీరెళుతున్నారుగా, ఇంక నేనెందుకు అంది. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు మాట్లాడుకుంటారు గాని మిగతా విషయాలు మాట్లాడుకోండి. మిగతా విషయాలా? ఏమిటవి? కట్న కానుకలు ఇచ్చి పుచ్చుకోవడాలు. నాకున్నది ఒక్కగానొక మనవరాలు. ఆస్తి అంతస్తు కుడేయడంగా మంగకున్నంత ఉన్నవాళ్ళం. ఫ్యాక్టరీలు వ్యాపారాలన్నీ దాని పేరు మీదే ఉన్నాయి. అయినా ఏం అడగదలుచుకుంటే అది అడగండి, కాదనేదేమీ లేదు. చచ్చ, అవన్నీ ఎందుకు భాగి? నేను ఈడు జోడు చూశాను. మిగతా విషయాలు అసలు మాట్లాడే పనే లేదు. పెళ్లి ఘనంగా జరిపిస్తే చాలు. అటేడు తరాల్లో ఇటేడు తరాల్లో జరపనంత ఘనంగా జరిపిస్తాను. అది భాగీరథి అంటే. నేను నచ్చానా? మా గ్రానీకి నచ్చావుగా, చాలు. గ్రానీ ఫైనల్. అవును, మీ అంబిషన్స్ ఏంటి? మా గ్రానీ అంబిషనే నా అంబిషన్.
మీ టార్గెట్స్? మా గ్రానీ సాటిస్ఫాక్షనే నా టార్గెట్. చూడు భాగీరథి, నీకు ఒక్కగానొక్క మనవరాలు, నాకు ఒక మనవడు. మనం ఆస్తిపాస్తులో సమానమైన వాళ్ళం. మన రెండు కుటుంబాలు ఒకటైతే రాష్ట్రంలో మనకి మన వ్యాపారాలకి ఇక తిరిగే ఉంది భాగీరథి. సరే, మీరేమైనా నన్ను అడగదలుచుకున్నారా? మాట్లాడేదేం లేదు. గ్రానీ మాట ప్రకారం నువ్వు నడుచుకుంటే చాలు. తన ఇష్టాన్ని కాదని ఏ పని చెయ్యొద్దు. సరే, పదండి. చూడమ్మా భాగీరథి, ఉభయులకి అంగీకారం అయ్యాక మనం ఇంకా వేరే విషయాల గురించి ఆలోచించాల్సిన పనే లేదు. త్వరలో వాళ్ళిద్దరినీ ఒకటి చేసి ఆశీర్వదించటమే. రామ్మా, కూర్చో. రా నాన్న, కూర్చో. చివరిగా నాదో చిన్న రిక్వెస్ట్. మీరు తప్పుగా ఏమనుకోవద్దు. చెప్పు భాగి, ఏమిటది? ఏమీ లేదు. మీకు వ్యాపారాలు చూసుకోవడానికి మీ మనవడితో పాటు 2 మగాళ్ళున్నారు. కానీ మా కుటుంబానికి మగదిక్కు లేదు. అందుకే పెళ్ళైన తర్వాత అబ్బాయిని మా దగ్గరుండి ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అనుకుంటున్నాను. మాగి 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 మాగి. మంగా, దేనికంత కోపం? లేకపోతే ఏమిటి? నా ఒక్కగానొక్క మనవణ్ణి ఇల్లరికి ఇవ్వమంటావా? వాడే నాకు ప్రాణం. వాడు లేకపోతే నేను ఒక క్షణం కూడా బతకను. అయ్యో, ఇల్లరికమంటావేంటి? అందరు ఈ ఊళ్ళేనేగా ఉండేది. మరి నీ ఇంట్లో ఎందుకు ఉండాలి? అలా ఉంటే దాన్ని ఇల్లరికమనే కదా అంటారు. మంగా ఏదో మగాళ్ళు లేరని అలా అంది. అయినా ఓ రాష్ట్రంలో ఉండి మరో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలిస్తుండగా ఈ ఊళ్ళో ఏ ఇంట్లో ఉంటే ఏంటి మంగా? మీరు మాట్లాడకండి, నాకు ఇష్టం లేదు. సరే మంగా, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అయ్యా, అమ్మాయి తరఫు వారు అబ్బాయికి, అబ్బాయి తరఫు వారు అమ్మాయికి బట్టలు ఇచ్చి పుచ్చుకోండి. అరుణ, అబ్బాయికి బట్టలు ఇవ్వమ్మా. అలాగే. భాగీరథి, డైమండ్ ఉంగరం భాగీరథి అది. నేను డైమండ్ రింగే తెచ్చాను. బెనారస్ చీర తెప్పించాను. ఫారెన్ సూట్ తెప్పించాను.
విలువ తక్కువవి ఎవరు మాత్రం ఎందుకు తీసుకొస్తారు? ముందు మీరు డ్రెస్ చేంజ్ చేసుకోండి, ఉంగరాలు మార్చుకుందరు గాని. రమ్మా. ఏంటి భాగ్య ఇది? అంత వాళ్ళిష్టమేనా? ఆ అబ్బాయి అన్నిటికీ గ్రానీ 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 ఇష్టం తప్ప మరో మాట అనడు. సొంత అభిప్రాయమే లేదు. అయినా నేను చేసుకోనన్నాను కదా భాగ్య. నువ్వెందుకు నన్ను బలవంతం చేస్తున్నావు? ఏదైనా ఆ 3 ముళ్ళు పడేదాకే కదా. ఆ తర్వాత నీ కొంగు పట్టుకొని మన ఇంటికి వచ్చేలా నేను చేస్తాను. నా మాట వినమ్మా. అయినా అంత కష్టపడాల్సిన అవసరం మనకేంటి భాగ్య? అయినా అలా డిపెండెంట్ బిహేవియర్ ఉన్నవాడు ఎప్పటికీ మారడు భాగ్య. ఇండిపెండెంట్ ఒపీనియన్స్ చేంజ్ చేయటం కష్టం గాని అలాంటి డూడు బసవన్నల్ని ఈజీగా మార్చొచ్చే పిచ్చిదానా. ఇవాళ గ్రానీ గ్రానీ అనే అతను నోటే రేపు 3 నిద్రలకు చేసేలోపు హారతి హారతి అనేలా చేద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ 3 ముళ్ళు పడేదాకే కదా. ఆ తర్వాత నీ కొంగు పట్టుకొని మన ఇంటికి వచ్చేలా నేను చేస్తాను. ఇవాళ గ్రానీ గ్రానీ అనే అతను నోటే రేపు 3 నిద్రలకు చేసేలోపు హారతి హారతి అనేలా చేద్దాం. ఏమండి, లేవండి. ఎందుకు మంగా? ముందు ఏమైంది? మీరు లేవండి. సాకేత్, రే సాకేత్, రారా బయటికి. రారా రారా బయటికి త్వరగా. వాళ్ళ సూటు వద్దు, బూటు వద్దు. రారా బయటికి. ఈ సంబంధం క్యాన్సిల్. మంగా గ్రాని ఏమైంది గ్రాని? మంగా ఏమైంది నీకు? సడన్ గా క్యాన్సిల్ అంటావేంటి? మాట్లాడకు భాగీరథి, మాట్లాడకు భాగీరథి. నువ్వు నా స్నేహితురాలివని ఏరి కోరి ఈ సంబంధానికి వచ్చాను. కానీ నీ మండోదరి బుద్ధులు నాకు అర్థమైపోయాయి. మంగా ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎందుకా? నువ్వు నీ మనవరాలు మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను. నా మనవణ్ణి నాకు దూరం చేయాలని చూస్తావే నువ్వు? వాడి మనసు మార్చేసి ఇల్లరికి తెచ్చేసుకుంటారా? మీలాంటి కుళ్ళు బుద్ధులున్న వాళ్ళతో వియ్యమేమిటే వియ్యం. బయలుదేరండి. అయ్యో మంగా, దానికేదో నచ్చ చెప్పే మాటలవి. వాటిని పట్టించుకుంటే ఎలా? ఏయ్, నచ్చ చెప్పే మాటలో చిచ్చు పెట్టే మాటలో తెలియని పిచ్చిదాన్ని కాదు నేను. వాడి మనసు మార్చేసి ఇల్లరికి తెచ్చేసుకుంటారా? మీలాంటి కుళ్ళు బుద్ధులున్న వాళ్ళతో వియ్యమేమిటే వియ్యం. బయలుదేరండి. అయ్యో మంగా, దానికేదో నచ్చ చెప్పే మాటలవి. వాటిని పట్టించుకుంటే ఎలా? ఏయ్, నచ్చ చెప్పే మాటలో చిచ్చు పెట్టే మాటలో తెలియని పిచ్చిదాన్ని కాదు నేను. ఇంకా ఇక్కడే నిలబడ్డారే, బయలుదేరండి. చూడు భాగీరథి, నాకు నా మాట వినే మనవరాలు కావాలి కానీ వాడి బుద్ధి చెడగొట్టే వాళ్ళు కాదు.
నీ మనవరాలి కన్నా అందంగా ఉన్న పిల్లని, అడుకోగా ఉన్న పిల్లని, అణిగి మణిగి ఉండే పిల్లని బెళ్ళంగా తీసుకొస్తాను. ఆ చాలా తప్పు చేస్తున్నావు మంగ. నీ తప్పుడు బుద్ధికి ఇదే తగిన శాస్తి. మంగ, ఇంకోసారి ఆలోచించుకుని వెళ్ళు. మరో ఆలోచనే లేదు. అసలు ఈ సంబంధమే మాకొద్దు. మంగా, మీరు మాట్లాడద్దు. పదండి. రే పదరా, పదా. మంగ, భాగి, భాగి, పద. జరిగింది ఇది. అంతకు మించి జరిగింది ఏమీ లేదు. వాళ్ళు ఏదన్నా ఎజెండా కడుపులో పెట్టుకున్నారేమో తెలియదు గాని దీనికి వాడికి వాళ్ళతో ఏమాత్రం సంబంధం లేదమ్మా. నీకు తెలుసుగా, వాళ్ళు మన శత్రువు మృత్యుంజయ దగ్గర చేసుకుని మన కంపెనీలో వాటాదారులుగా చేరారని. చూడండి తాతయ్య గారు, మాకన్ని నిజాలు తెలిసి ఉండకపోవచ్చు, కానీ గ్రాని పర్మిషన్ లేకుండా ఒక్క మాట మాట్లాడడు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు. అలాంటిది అంత క్లోజ్ గా వాళ్ళు మూవ్ అవుతున్నారంటే, రాకపోకలు కొనసాగుతున్నాయంటే ఖచ్చితంగా అమ్మమ్మ గారికి మనవడికి మధ్య ఏదో ఒప్పందం ఉండే ఉంటుంది. లోపాయికారి అనుమతి లభించే ఉంటుంది. సందు దొరికింది కదా అని లేనిపోనివన్నీ ఊహించుకొని మాట్లాడద్దు. మా ఊహ నిజం కాదని నిరూపించండి. పిలవండి, పిలవండి మీ మనవణ్ణి. బుద్ధి చెప్పి తప్పు నీదిరా, స్వర్ణది కాదని కాపురం చేయించండి. అది చేస్తేనే మీ తప్పేమీ లేదని మేం నమ్ముతాం. లేకపోతే మీడియాని కలుస్తాం. మీ నైజాన్ని జనాలకి తెలిసేలా చేస్తాం. ఏంటి ఇంకా ఆలోచిస్తావేంటి? ఫోన్ చేసి అర్జెంటుగా వాడిని రమ్మను. చెయ్యి. ఏంటి ఇంకా ఆలోచిస్తావేంటి? ఫోన్ చేసి అర్జెంటుగా వాడిని రమ్మను. చెయ్యి. ఏమైంది వీడికి? ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు హారతి? మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలనిపిస్తుంది సాకేత్. అఫ్ కోర్స్ నాకు నీతో మాట్లాడుతూ గడపాలనే ఉంది. సాకేత్, నేను నిన్నో మాట అడగాలని పిలిచాను. ఏంటి హారతి? నేను నీకు అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నాను. నువ్వు పర్మిషన్ గ్రాంట్ చేయాలి. నీకు అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆర్డర్ వేయొచ్చు, డైరెక్ట్గా అడగొచ్చు. అప్లికేషన్స్ పర్మిషన్స్ అవసరం ఏం లేదు. ఇది నీకు సంబంధించిన విషయం. నీ పర్మిషన్ కంపల్సరీ సాకేత్. నా పర్సనల్ అనేదే లేదు. నువ్వు నా ఫీలింగ్ షేర్ చేసుకుని నన్ను ఓదార్చి రిలాక్స్ చేసి కొత్త జన్మనిచ్చిందాల్లా నేను భావిస్తున్నా. అందుకే నా విషయంలో నీకు ఫ్రీడమ్ ఉంది, రైట్స్ ఉన్నాయి. ఈ విషయం
నీ జన్మకు సంబంధించిన విషయం. ఏంటి హారతి నువ్వనేది? నా జన్మకు సంబంధించిన విషయం అంటావేంటి? ఇంత క్లియర్ గా చెప్పినా కూడా అలా మాట్లాడుతున్నావేంటి?